సర్జరీ కంటే హాస్పిటల్ బిల్ అంటేనే భయం. అదే మధ్య తరగతికి అందుబాటు ధరలో వైద్యం. మెడిస్టార్ హాస్పిటల్స్. ఈసారైనా అమ్మాయి అంటే బిందు మాధవి ఓటీటీలో విన్నర్ అయ్యింది. ఈసారి అమ్మాయి విన్నర్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయంటారా? అదే లాస్ట్ 2లో అదే ఇప్పుడు లాస్ట్ ఈ వీక్లో ఏమవుతుందంటే నిండు కొండను పగలగొట్టినట్టు తనూజ డెమాన్ పవన్ తోటి చాలా రూడ్గా మాట్లాడడం, రూడ్గా బిహేవ్ చేయడం, ఇటువంటివన్నీ కూడా ఇట్ వోంట్ గో వెల్ విత్ ద ఆడియన్స్. నచ్చేవాళ్ళు కూడా ఎప్పుడైతే ఇటువంటివి చూస్తారో ఓట్ షిఫ్ట్ చేస్తారు. ఎవరైతే రిసీవింగ్ ఎండ్లో ఉంటారో వాళ్ళకి సింపతి పెరుగుతుంది. సంజనాకి సింపతి పెరుగుతుంది, ఎందుకంటే వీళ్ళు నలుగురు ఒకటే అయిపోయారు, సంజన ఒకటే వేరే అయిపోయింది అనే కోణంలో సంజనాకి ఓట్లు పడుతున్నాయి. ఎవరైతే తిట్టించుకుంటారో వాళ్ళ మీద సానుభూతి పడి డెమాన్ పవన్ కూడా ఓట్లు పెరుగుతాయి. సో ఆ కోణంలో ఆవిడ కొంత నెగిటివ్ అయ్యి హూ నోస్ ఆవిడ 2 నుంచి 3 కూడా పడిపోవచ్చు, చెప్పలేం. బట్ ఆవిడ కనుక ఇది గుర్తుపెట్టుకొని ఈ డ్రామాలు, ఊరికి ఏడవడాలు, ఇటువంటివి ఎక్స్ట్రా అవి పెట్టుకోకుండా ప్యూర్గా ఆట వేసుకుని వెళ్తే సెకండ్ పొజిషన్, మేబీ ఫస్ట్ పొజిషన్ చెప్పలేము. బట్ ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ అయితే 70% కళ్యాణ్ ఫస్ట్ పొజిషన్, 30 ఛాన్సెస్ తనుజ. ఇన్ని సీజన్స్ నుంచి ఆడియన్స్ గెలిపిస్తున్న వాళ్ళని చూస్తే మీకు ఏ క్వాలిటీ కనిపించింది? ఎక్కడ జనాలు బాగా అట్రాక్ట్ అవుతున్నారు విన్నర్లో? మంచి ప్రశ్న. యాక్చువల్గా ఎంత గొప్పగా ఆడావు, ఎంత అథ్లెటిక్గా ఆడావు, ఎంత కన్నింగ్గా పాయింట్లు పెట్టావు, వీటన్నిటికీ మించి జనాలు చూసేది ఎంత మంచి క్యారెక్టర్ వీడిది అమ్మాయిది అనేది ఎక్కువ చూస్తున్నారు. తనుజకి ఉన్న ప్లస్ కూడా ఏంటంటే జస్ట్ వ్యూవర్షిప్ కోసము డ్రెస్సింగ్లో కావచ్చు, బిహేవియర్లో కావచ్చు, ఎక్కడ కూడా తను మన ఇంటి అమ్మాయి లాగానే చిత్రీకరించింది తప్ప ఈ పాష్ వెస్ట్రన్ డ్రెస్లెస్ వేసుకొని నేను ఎంత స్కిన్ చూపిస్తే అంత నన్ను ఎక్కువ చూపిస్తారా అనే కోణంలో ఎక్కడ పోలా ఆమె. ఆ విషయంలో రూరల్ ఆడియన్స్ గట్టిగా సపోర్ట్ వచ్చింది. ఎక్కడ కూడా ఆవిడ మీరు చాలా డీసెంట్గా డిగ్నిఫైడ్గా బిహేవియర్ కానీ, అంటే అఫ్కోర్స్ ఏడుపులు ఈ డ్రామా ఇవన్నీ పక్కన పెట్టి దాంట్లో ఆవిడకి చాలా ప్లస్ అయిన పాయింట్ అది తనుజకి. ఇప్పుడు ప్రతి ఒక్క పర్సన్లో ఒక ప్రేమ గుణం, ఒక హెల్పింగ్ నేచర్, లేకపోతే ఇతరుల పట్ల సానుభూతి, ఎమోషనల్ ఫీలింగ్స్ ఇవన్నీ ఉంటాయి కదా. సో ఆ విధంగా చూస్తే ఇప్పుడు ఈ టాప్ 3లోకి వచ్చారనుకోండి, వీళ్ళలో ఎవరు స్ట్రాంగ్, ఎవరు అంటే క్యారెక్టర్ పరంగా ఎవరి గురించి మీరు ఏం చెప్తారు? ఇప్పుడు డెమాన్ పవన్కి గట్టిగా ఉంది, అలాగే ఇమాన్యుల్ కూడా. నేను చెప్పాలంటే ఇమాన్యుల్ చెప్పాలి, పర్ఫెక్ట్గా చెప్పాలంటే ఇవన్నీ కలగలిసిన మనిషి ఇమాన్యుల్. దీనికి తోడు సెన్స్ ఆఫ్ హ్యూమర్ కూడా, విచ్ ఇస్ వెరీ మచ్ నీడెడ్. ఇది ఈ ఇమాన్యుల్ లేకపోతే మనం అసలు బిగ్ బాస్ అంతా కూడా కొట్టుకోవడాలు తిట్టుకోవడాలు తప్ప జోకులు కామెడీలు మనం ఎక్స్పెక్ట్ చేయలేం. ఉన్నాడు చాలా అది. సో ఇమాన్యుల్ అందరిలోకి చెప్పుకోవచ్చు. కాకపోతే ఇమాన్యుల్లో కొంత ధైర్యం తగ్గి సేఫ్ గేమ్ ఆడడం వల్ల ఎక్కువ సార్లు నామినేషన్లోకి రాకపోవడం మనకు కనబడుతుంది. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.